శ్రీశైల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శివరాత్రి పర్వదినం వేళ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ప్రత్యేక వేదికపై జరిగిన ఈ కళ్యాణ మహోత్సవాన్ని భక్తజనులు తిలకించి పొలకించారు. జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో బ్రహ్మోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. లక్షల మంది భక్తులు మల్లన్న సన్నిధికి తరలివచ్చారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. కనుల పండుగగా సాగిన ఈ కళ్యాణోత్సవంలో స్వామివారు పట్టువస్త్రాన్ని ధరించి తలపై ఒకవైపు గంగమ్మను, మరొక వైపు నెలవంకను, మెడలో ఆభరణాలు, నుదుట విభూతి రేఖలను, పట్టువస్త్రాలను ధరించి పెండ్లి కుమారుడుగా ముస్తాబు అయ్యారు. అమ్మవారు సైతం పట్టువస్త్రాలను ధరించి నుదుట కళ్యాణ తిలకాన్ని, బుగ్గన చుక్కను, సర్వాభరణాలను ధరించి పెండ్లి కుమార్తెగా స్వామికి సరిజోడి అనిపించుకున్నారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ నేత్రానందంగా కళ్యాణోత్సవం జరిగింది. కళ్యాణోత్సవంలో లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ముందుగా అర్చక స్వాములు కళ్యాణోత్సవ సంకల్పాన్ని పఠించారు. కళ్యాణోత్సవం నిర్విఘ్నంగా జరగాలని గణపతి పూజ చేశారు. వృద్ధి అభ్యుదయాల కోసం పుణ్యాహవచనం చేశారు. అనంతరం కంకణ పూజ జరిగింది. యజ్ఞోపవీత పూజ చేసి స్వామివారికి కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ చేశారు. అనంతరం సప్తఋషుల ప్రార్థన చేసి కన్యావరణ మంత్రాలను పఠించారు. తర్వాత స్వామివారికి వరపూజను జరిపించారు. ఆపై స్వామి అమ్మవార్ల ప్రవర పఠనాన్ని చేశారు. ఓం చతుస్సాగర్వజన్నం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిరావణభరాన్నపరసవారాద్భవస్య శివసద్గుణానతే. చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిరావణభరాన్నపరసవారాద్భవస్య సదాశివశర్మణ పౌత్రాయ. చతుస్సాగరపర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. నిరావణభరాన్నపరసవారాద్భవస్య. ప్రవర పఠనం తర్వాత స్వామివారికి మధువర్కం సమర్పణ జరిగింది. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకు వస్త్రాలను సమర్పించారు. ఆపై భాసిక ధారణ కార్యక్రమం జరిగింది. గౌరీ పూజ జరిపించి స్వామి అమ్మవార్ల మధ్య తెరసెల్లను ఏర్పరిచి మహాసంకల్ప పఠనం చేశారు. అనంతరం సుముహూర్త సమయంలో స్వామి అమ్మవార్లకు జీలకర్ర బెల్లం సమర్పించి మాంగళ్య పూజను జరిపించారు. ఆపై అమ్మవారికి మాంగళ్య ధారణ జరిపించారు. ఆ తర్వాత తలంబ్రాలు, బ్రహ్మముడి కార్యక్రమాలను జరిపి భక్తులకు ఆశీర్వచనాన్ని అందించారు. బ్రహ్మోత్సవాల్లో కీలకమైన పాగాలంకరణ కార్యక్రమం బుధవారం రాత్రి 10కి నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాల మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన పృథ్వీ సుబ్బారావు వంశపరంగా వచ్చిన సంప్రదాయాన్ని అనుసరించి మల్లన్న ఆలయానికి 365 మూరల తెల్లని వస్త్రాన్ని పాగాలంకరణ చేశారు. అంతకుముందు ఆలయ వీధుల్లో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల బ్రహ్మోత్సవం, తర్వాత నందివాహన సేవ వైభవంగా జరిగాయి.